హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకి సంబంధించినటువంటి ఇంటర్ రిజల్ట్స్ని అయితే 2 రోజుల క్రితమే రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే ఉత్తీర్ణత సాధించకుండా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో వారి కోసం సప్లిమెంటరీ పరీక్షలు అయితే షెడ్యూల్ రావడం జరిగింది. ఈ యొక్క షెడ్యూల్కి సంబంధించినటువంటి మనం ఫీజు ఎప్పటి వరకు కట్టాలి అంటే ఈ నెల 30 వరకు మాత్రమే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 24వ తారీఖు, 30 తారీఖు అంటే కేవలం 6 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే ఇంటర్ విద్యార్థులు ఫెయిల్ అయి ఉన్నారో వారి వరకు ఈ వీడియో అనేది షేర్ కావాలి. కాబట్టి ఖచ్చితంగా మీ తరపున మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫెయిల్ అయి ఉన్నట్టయితే ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని ఈ యొక్క ఫీజుని కట్టి మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేది రాయడానికి అవకాశం ఉంటుంది. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి అన్ని వీడియోస్ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసినట్టయితే ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ప్రకటన, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి అని చెప్పేసి బోర్డు కనిపిస్తుంది. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి నిర్వహణ, ఈ నెల 30 వరకు ఫీజు చెల్లింపుకి ఛాన్స్ వెల్లడించిన ఇంటర్ బోర్డు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ను ఇంటర్ బోర్డు బుధవారం విడుదల చేసింది. మే 22 నుంచి 29 వరకు పరీక్షలు ఉంటాయని, ప్రాక్టికల్స్ జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులు ఈ నెల 23 నుంచి 30 వరకు పరీక్ష ఫీజుని చెల్లించవచ్చని వెల్లడించింది. కాగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు ఒకే రోజు నిర్వహించనున్నారు. ఫస్ట్ ఇయర్ ఉదయం 9 గంటల నుండి 12 వరకు, సెకండ్ ఇయర్ మధ్యాహ్నం 2:30 నుండి 5:30 గంటల వరకు టైమింగ్స్ ఫిక్స్ చేశారు. కాగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ జూన్ 9న, సెకండ్ ఇయర్ విద్యార్థులకి జూన్ 10న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషనల్ జూన్ 11న, ఎథిక్స్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 12న నిర్వహించనున్నట్లు వివరించారు. ఇక్కడ ఒకసారి మనం షెడ్యూల్ చూసినట్టయితే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మే 22న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. మే 23న ఇంగ్లీష్ పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. మే 24న మ్యాథ్స్ ఏ, బాటనీ, పొలిటికల్ సైన్స్ ఉంటుంది. మే 25న మ్యాథ్స్ బి, జువాలజీ, హిస్టరీ ఉంటుంది. మే 26న ఫిజిక్స్, ఎకనామిక్స్ ఉంటుంది. మే 27న కెమిస్ట్రీ, కామర్స్ ఉంటుంది. మే 28న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్సు బైపీసీ వారికి ఉంటుంది. మే 29న మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీ. ఈ విధంగా 22వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు అయితే ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క ఎగ్జామ్స్ని ఫెయిల్ అయ్యారో ఇప్పటి నుండే మీరు ప్రిపరేషన్ అనేది కూడా స్టార్ట్ చేయండి. కేవలం 28 రోజులు మాత్రమే టైం అనేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఈ యొక్క ఎగ్జామ్స్ని అటెండ్ చేసి పాస్ అవుతారని భావిస్తున్నాను. ఇలాంటి ఇంటర్కి సంబంధించిన ప్రతి అప్డేట్ నేను మీకు అందించడం అయితే జరుగుతుంది. ఈ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ వరకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.